హలో అండి, ఈరోజు బీట్రూట్ తాలింపు చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూడండి. సింపుల్గా బీట్రూట్ తాలింపు. బీట్రూట్ తరిగి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకున్నాను. బాండిల్ పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నా. ఆవాలు, కొంచెం కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి, పోపు దినుసులు, మిరపకాయ వేసాను. కొంచెం చూడండి, వేగిపోయింది కదా. దీన్ని బాగా కడిగి కొంచెం నూనె వేసుకొని పోపు దినుసులు, తెల్లగడ్డ వేసాను, కరివేపాకు వేసాను. ఇట్లాగా కట్ చేసుకున్న ముక్కలు కొంచెం నీటిలో కడిగి ఇలా కొంచెం సాల్ట్, కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం ధనియాలు, కారానికి సరిపడా 3 మిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కొంచెం కొబ్బరి కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసుకుంటున్నా. పొడి చేసి తీసుకొచ్చాను. బీట్రూట్ మగ్గింది. కొంచెం మిక్సీ వేసుకున్న ఏమేమి వేసుకోవాలో చూపించాను కదా. వేసిన మసాలా పొడి వేసుకొని కలిపి దించేసుకోవడమే. కొంచెం పసుపు వేసాను లైట్గా. ఇందాక పొడిలో కొన్ని మిరపకాయలు వేసాను కదా. ఈజీగా చేసుకుని బీట్రూట్ తాలింపు వీళ్ళు లంచ్ బాక్స్లకి ఇలాగే చేస్తాను. అంతే అండి. ఇప్పుడు అన్నం కలుపుతా. పిల్లలకి కలిపి 2 ముద్దలు తినిపిస్తాను. ఎలా ఉందో అడుగుతానండి. వేడిగా ఉంది. వేడివేడిగా బీట్రూట్ తాలింపు. హర్షన్ తిని ఎలా ఉందో చెప్పు. హర్షన్ మా అబ్బాయికి పెట్టానండి. ఎలా ఉంది హర్షన్? వాడికి ఎలా ఉందో అడుగుతాను. నచ్చితేనే తీసుకెళ్తారు లంచ్ బాక్స్, అందుకే.